ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘంలో ఉన్న మరొక సమస్యను ప్రస్తావిస్తున్నాడు. అది సంఘంలో ఉన్న వ్యాజ్యములు, క్రైస్తవ విశ్వాసుల సహోదరుల మీద వ్యాజ్యమాడుటయే తప్పైతే మీరు తమ వ్యాజ్యములను అన్యజనుల మధ్యకు తీసుకుని వెళ్ళుచున్నారు. అది మరింత సహింపనలవి కాని అవమానముగా పౌలు ఎంచి వారిని సూటిగా అనేక ప్రశ్నలతో సంధించి బుద్ధి చెప్పుచున్నాడు. మీలో న్యాయము తీర్చ సమర్థుడు ఎవరు లేరా అని ప్రశ్నించుచున్నాడు. యూదులు తమ సమస్యలను పెద్దలతోనే పరిష్కరించుకుందురు గాని అన్యులైన గ్రీకులు న్యాయం కొరకు తమ వ్యాజ్యములను లోకస్తుల తీర్పు కొరకు ఆశించి వారి దగ్గరకు పోవుచుందురు. అట్టి సమస్య కొరింథీ సంఘంలో నెలకొని ఉన్నది. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చాలి గాని లోకము చేత తీర్పు తీర్చబడరాదు. విశ్వాసులు దేవదూతలకును తీర్పు తీర్చుదురు. జీవన సంబంధమైన స్వల్ప విషయముల కొరకు మీరు అన్యుల నొద్దకు, లోకస్తుల నొద్దకు ఎందుకు పోవుచున్నారని ప్రశ్నించుచున్నాడు. మీ వ్యాజ్యములను మీలోనే తీర్చుకోవాలి. చిన్న విషయములకు తీర్పు తీర్చు జ్ఞానవంతులు సంఘములో ఉండగా వెలుపటికి ఎందుకు వెళుచున్నారని పౌలు ఆవేదన. నేటి ఆధునిక క్రైస్తవ సంఘము ఎదుర్కొనుచున్న ప్రధాన సమస్య విశ్వాసుల మధ్య కోర్టులలో వ్యాజ్యములు. సంఘము లోపటి న్యాయ తీర్పులకు లోబడని వారు క్రైస్తవులుగా చెలామణి అవుతూ ఉన్నారు. నాయకులుగా సంఘమును లోకస్తుల మధ్యకు లాగుచున్నారు. సంఘపు పరువును, క్రైస్తవుల పవిత్రతను లోకపు న్యాయస్థానముల ముందు అపవిత్రపరచుచున్నారు. అటు వారిలో పౌలు కొరింథీయులకు ఇచ్చిన హెచ్చరికలు ఎందుకు చలనం కలిగించుటలేదు? వారు ఎందుకు బుద్ధి తెచ్చుకొనుటలేదు? బహుశా అటువారు దేవుని వాక్యమని గౌరవమే లేని వారై ఉండవచ్చు. తోటి సహోదరులకే అన్యాయము చేయుటకు ఏమాత్రము వెనుకాడుటలేదు. అందుకనే పౌలు 9 నుండి 11 వచనములలో దేవుని రాజ్యమునకు వారసులు కాని వారి చిరునామాలు తెలియచేశాడు. అందులో 1 అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు మొదలగు వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎందుకనగా అట్టి మనస్తత్వము గల వారికి దేవుని రాజ్యములో స్థానం ఉండదు. అలాంటి ఆలోచనలు దేవుని రాజ్యములో ఉనికి కలిగి ఉండుట అసాధ్యము. చివరగా మీలో అట్టివారున్నారు కానీ క్రీస్తు రక్తములో
పరిశుద్ధపరచబడ్డారని తెలుపుచూ, అట్టి పాపపు మనస్తత్వము గలవారు దేవుని రాజ్యమునకు వారసత్వం పొందాలి అంటే వారు కడగబడాలి, క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడాలి, తమ పాపపు బ్రతుకులను ఉదుకుకొని శుభ్రపరచబడాలి. అన్నింటినీ చేయుటకు స్వాతంత్రమున్నను అన్నీయూ చేయదగినవి కాదు. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేహము ప్రభువు నిమిత్తమే గాని జారత్వం నిమిత్తము కాదు. మానవ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని, అట్టి దేవాలయమును జారత్వమనే పాపమునకు నిలయముగా మార్చరాదని హెచ్చరించుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని సూచించుచున్నాడు. మానవ దేహము దేవుని నామమును మహిమపరచుటకే ఏర్పరచబడినది. గ్రీకులు మానవ దేహమును అపవిత్రమైనదిగా తలంచుదురు, శరీరమును ఆత్మకు సమాధిగా భావించుదురు. ఆత్మయే వారికి ప్రధానము, ప్రాణమే ప్రధానము, దేహము మృతతుల్యము. కనుక కొరింథీ సంఘములో ఈ గ్రీకుల ప్రభావము అధికమై శరీరముతో వారు ఏమి చేసినను పర్వాలేదనే భ్రమలో ఉన్నారు. క్రైస్తవులు అన్ని విషయములలో స్వతంత్రులైనను వారికిష్టమైనవన్నీ చేయుటకు స్వతంత్రులు కారనే ఆ సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, కొరింథీయులు తెలివిగా వాదించి ఉండవచ్చు. భోజనము కడుపునకు, కడుపు భోజనము కొరకే గదా, అలాగే దేహమున్నది కోరికలు తీర్చుకున్నటకే గాని, అది అంతేకాకుండా కనుక లైంగిక కోరికలు దేహమునకు సంబంధించినవి, వాటిలో తప్పేమిటని అడిగి ఉండవచ్చు. దానికి పౌలు జవాబు, భోజనము కడుపు నశించిపోయేవి, కానీ దేహము క్రీస్తుకు అంకితము చేయబడింది. క్రీస్తును కలిగి ఉండవలసిన దేహము అనగా క్రీస్తుకు అవయవములుగా ఉన్న మన దేహములను దేవుడు నశింపనీయడు, వాటిని తిరిగి లేపుతాడు. క్రీస్తుకు అవయవములుగా ఉండవలసిన ఈ దేహమును వేశ్య యొక్క అవయవములుగా చేయదగున? జారత్వం వలన ఒక వ్యక్తి శరీరము వేశ్య శరీరముతో ఏక శరీరం అవుచున్నది. కనుక క్రీస్తుకు ప్రతిష్ఠింపబడిన దేహమును వేశ్యగా మార్చుట న్యాయమా అని ప్రశ్నించుచున్నాడు. పాపములన్నిటిలో జారత్వము సొంత శరీరమునకు ఎక్కువ హాని కలిగించును. పౌలు సంఘములో అప్పటి ప్రధాన సమస్యనే ఉదాహరణగా ప్రస్తావించాడు. మత్తు పదార్థాలు కూడా దేహమును పాడు చేయును. ఇతర పాపములు దేహమునకు వెలుపట హాని కలిగించినేమో కానీ జారత్వము వ్యక్తి దేహమును అనగా పూర్తి వ్యక్తిత్వమును శీలమును పాడు చేయునని తెలుపుచున్నాడు. దేవుని ఆత్మ మన దేహములలో నివసించుటకు వీలుగా దానిని దేవుని ఆలయముగానే పవిత్రంగా ఉంచాలి. మన ఆత్మలు దేహముల విముక్తి కొరకు క్రీస్తు శిలువలో తన రక్తమును కార్చి విమోచించాడు. కనుక మన ఆత్మలతో పాటు దేహము కూడా క్రీస్తుకు చెందినవే. అందువలన ఈ దేహములను మన తుచ్చమైన శరీర కోరికలను తీర్చుకొనుటకు గాక దేవాది దేవుడైన యేసు ప్రభువును మహిమపరచుటకు ఉపయోగించవలెను. ప్రియ సోదరి సోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ముగిసింది. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు ప్రతిదినము శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. తీవ్రమైన అనారోగ్య సమస్య చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.